ఎవరు ప్రొడ్యూసర్ నాకు తెలియదు కానీ అరవింద్ గారు అండ్ ప్రొడ్యూసర్ ఎవరు డైరెక్టర్లు సుహాస్ హీరోయిన్ అందరూ వచ్చేయండి. నేను ఇప్పిస్తా 2 లక్షలైనా పర్లే 2 లెవర్లు ఎక్స్ట్రా ఏ రూపాయలైనా పర్లే ఎంతైనా పర్లే. సో చాలా హ్యాపీగా ఉందన్నమాట. హీరోయిన్ అది వేరే అది మామూలు పోటీ గోంగూర అది. ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. సినిమా అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయలే. సో విలేజ్ లో అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలు ప్రేమించాలో క్లారిటీ ఇచ్చాడండి. ఇప్పుడున్న అమ్మాయిలు ఐఫోన్లు లేకపోతే FZ లో బెంజ్ కార్లు BMW చూసి లవ్ చేస్తున్నారు. సో నల్లగా ఉన్నా పర్లేదు, వాడు కులం తక్కువడైనా పర్లేదు, వాడిని ప్రేమిస్తేనే వాడి జీవితాంతకాలం గుండెలో పెట్టుకుంటాడని క్లారిటీగా చూపించారు. మూవీకైతే కనెక్ట్ అవుతారు, అందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఏడ్చేస్తారు. సో అంత స్టోరీ వచ్చేసి రొటీన్ ఉండి కొద్దిగా మనకి తెలిసిన పాయింట్లే, చాలా సినిమాలు చెప్పిన పాయింట్లు అయినా ఆ చెప్పిన విధానం అనేది ఏదైతే ఉందో ఆ విధానం చాలా బాగుంది. దానివల్ల జనాలు ఎంగేజ్ అవుతారు రియల్లీ. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సాంగ్స్ ఫస్ట్ హాఫ్లో 2 సాంగ్స్, సెకండ్ హాఫ్లో 5 క్లైమాక్స్ ఒక సాంగ్ ఉంటుంది. బట్ ఏదైతే ఫస్ట్ హాఫ్లో సాంగ్స్ ఉన్నాయో అది సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇందులో మైనస్ పాయింట్ అంటే ఏం లేదు. ఇందులో ఎవ్రీథింగ్ చాలా వర్కౌట్ అయ్యాయి. బీజిఎం బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, డైలాగ్స్ బాగున్నాయి, పెర్ఫార్మెన్సెస్ ఎరగొట్టేసారు ఒక్కొక్కరు. ఓవరాల్గా ఇది ఒక మంచి మూవీ. జనవరిలో సినిమాలన్నీ వచ్చాయి, హిట్లు అయిపోయి జనవరి అయిపోయింది. బట్ ఫిబ్రవరిలో వచ్చే ఫస్ట్ మూవీ ఫస్ట్ హిట్ ఇది. ఒక డైరెక్షన్కి మాత్రం అల్టిమేట్ ఈ సినిమా చూసి నేర్చుకోవచ్చు డైరెక్షన్. అలాగే హీరో గారి పర్ఫార్మెన్స్ అయ్యా నాకు చిరంజీవి గారు గుర్తుకొచ్చారు. సీరియస్గా చెప్తున్నా, చిరంజీవి గారు గుర్తుకొచ్చారు. అప్పల్లో చేసిన అయ్యా చిరంజీవి గారు అంతకు మించింది ఈ సినిమాలో. మనోడి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఒక సినిమా గురించి కాదు, అన్ని సినిమాలు వర్ణించినా కూడా మనోడు అయితే తోపు అంటే తోపు కాదు, మామూలు తోపు. అల్టిమేటెడ్ భయ్యా, నెక్స్ట్ లెవెల్ హీరో. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది సినిమా. మీ లవ్ అంటే పర్సనల్ లవ్ కానీ పర్సనల్ విషయాలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి మాత్రం బాగా